ఫ్రెండ్స్ పొయ్యలకి ఇచ్చేసి పెట్టేసుకున్న ఆయిల్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది 1.5 పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇలా 2 ముక్కలు చొప్పున కట్ చేసి ఇట్లా కచ్చాపిచ్చాగా పడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే కొంచెం ఫ్రెండ్స్, ఇది కచ్చాపిచ్చిగా నూరాను చూడండి. ఇట్లా ఫ్రెండ్స్, ఇది ఇలా నూరాను, మళ్ళీ ఇలా వేసుకున్నాను, అయిపోయినాయి అనమాట. అంటే ఒక 4 ఉల్లిపాయలు అన్నమాట, 2 కోడిగుడ్లకి. ఇది నూరాను కదా ఫ్రెండ్స్, ఈ నూరిన దాంట్లోనే ఇలా మళ్ళీ టమాటా ఒకే ఒక్కాయ ఇందుట్లో వేసి మళ్ళీ మిక్సీ పడుతుంది. ముందు ఆయిల్ పోసుకున్నాను కదా, ఇది ఇలా వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తున్నా. ఇది మూత తీస్తాను అనమాట. ఒక స్పూను పసుపు కూడా వేస్తున్నా. ఇదే గిన్నెతో కారం సాల్ట్ కూడా వేస్తా, అంటే ఒక్కొక్క స్పూను చొప్పున. అంటే చాలా కొద్ది మళ్ళీ కలుపుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. మనం ఇది ఇలా కలిపేసాను కదా, మూత పెట్టేస్తున్నా. మూత తీసుకుంటాను. స్పూనున్నర కారం, ఇదంతా కూడా ఇలా కుక్ అవ్వాలి మన ఫ్రెండ్స్. ఇదంతా తర్వాత మళ్ళీ సాల్ట్ వేస్తా 5 నిమిషాలు తర్వాత, ఒకసారే కాకుండా లాస్ట్లో వాటర్. ఇది ఇలా అయింది కదా, దీంట్లో సాల్ట్ కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను వేసేసి ఇలా కలిపేసి ఇదేంటంటే కచ్చాపచ్చిగా నూనె అనమాట. కోడిగుడ్డు పొడి కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అది వేస్తాం కదా ఫ్రెండ్స్, ఇది కుక్ అవుతుంది కదా, ఇందులో వాటర్ సరిపడినంత పోస్తున్నాం. లాస్ట్లో ఏంటంటే గుడ్లు అనేది 2 వేస్తున్నాయి, ఎక్కువ కాదనమాట, 2 గుడ్లకి. ఇలా పోసాను కదా ఫ్రెండ్స్, ఇది ఇలా కలుపుకొని ఫ్రెండ్స్, ఇది ఇలా కుక్ అవుతుంది కదా. ఈ 2 గుడ్లకి ఘాట్లు పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఘాట్లు పెట్టి ఇందుట్లో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది అయిపోయిందనమాట, పెట్టేస్తున్నా. అంటే 2 గుడ్లు ఉండి పులుసులా పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.